హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే బాంబేకి అయితే వచ్చామండి. ఇక్కడ ముందు వ్లాగ్లో అయితే మేము షిరిడీకి, బెంగళూరు నుంచి షిరిడీకి వెళ్ళి షిరిడీలో బాబా దర్శనము అన్నీ చేసుకొని ఇంకా షిరిడీ నుంచి షిరిడీ టు దాదర్ రైల్లో అయితే మేము దాదర్ స్టేషన్కి అయితే దిగామండి బాంబేలో. ఇక్కడ దాదర్ స్టేషన్లో మేము ఇక్కడైతే బాంబేలో ఎటువంటి రూమ్ అయితే తీసుకోలేదండి. ఇంక ఇక్కడ దాదర్ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో, ఏసీ వెయిటింగ్ హాల్లో మేమైతే ఒక 2 అవర్స్ తీసుకొని అక్కడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయామండి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ మేము ముందు రోజే ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఇదిగోండి ఈ ట్యాక్సీని బుక్ చేసుకొని ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఆ లగేజీ అంతా కూడా ట్యాక్సీలో పెట్టామండి. ఇంకా మేము బాంబే సైట్ సీయింగ్కి అలానే ఇంకా బాంబేలో సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే విధంగా మేము ట్యాక్సీని అయితే బుక్ చేసుకున్నామండి. మాకు మొత్తం టోటల్గా 2300 అయితే పట్టిందండి క్యాబ్కి మొత్తం. అంటే బాంబే అంతా తిప్పేసి తర్వాత మాకు సాయంత్రం నైట్ ఫ్లైట్ అండి, అరౌండ్ 8 o'clock అట్లాగా. సో అందుకనేసి ఇంకా ఆ టైంకి మేము ఎయిర్పోర్ట్లో మమ్మల్ని ఒక 6:30 అరౌండ్ ఆ టైంలో అయితే దించేసేయమన్నాము ఎయిర్పోర్ట్లో. ఈ విధంగా బాంబేలో ప్లేసెస్ అన్నీ చూపించి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేంత వరకు మొత్తం టోటల్ ఫేర్ అయితే మేము 2300 అయితే పడింది. ఇంక ఇక్కడైతే క్యాబ్ అయితే ఎక్కేసామండి. సో ఇక్కడ నుంచి ఇంకా మనము బాంబేలో ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళిన రోజు అయితే చాలా అయితే వర్షం అయితే పడిందండి. ఇంకైతే చూడగలమో లేదో అనుకున్నాము ప్లేసెస్, కానీ లక్కీగా మేము ఇంకా ప్లేసెస్ చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి రెయిన్ అయితే ఆగిపోయింది. కార్లో ఎక్కినంతకి కొంచెం ఒక ½ an hour అయితే వర్షం పడుతూనే ఉంది. మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి సో క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారు ఈరోజు సాటర్డే కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది అనేసి. ఇంకా దాదర్ రైల్వే స్టేషన్ నుంచి మేమైతే ముందుగా ఫస్ట్ ఇంకా తాజ్ హోటలు, తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా, బీచ్ అవి చూడాలనేసి ఉన్నాం. ఇంకా దారిలో ఇదిగోండి మనకి ఈ రైల్వే స్టేషన్ నుండి ఛత్రపతి శివాజీ టర్మినస్ పెద్ద రైల్వే స్టేషన్ అండి ఇది మనకి బాంబేలో. ఈ రైల్వే స్టేషను ఛత్రపతి శివాజీ టర్మినస్ మధ్యలో ఇక్కడ ఆగి అయితే కొంతసేపు మనం ఈ స్టేషన్ని చూసి ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మీకు ఇక్కడ క్లియర్గా ఛత్రపతి శివాజీ టర్మినస్ అయితే బయట వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి ఇదంతా కూడా మనకి ఇది రైల్వే స్టేషన్ అండి, చాలా పెద్ద రైల్వే స్టేషను మనకి బాంబేలో ఛత్రపతి శివాజీ టర్మినస్. ఇంకా దీని పక్కనే మనకి బాంబే కార్పొరేషన్ కూడా ఉందండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే బాంబే కార్పొరేషన్. ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి. ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ అండ్ బాంబే కార్పొరేషన్ అనేది పక్క పక్కనే ఉంటాయి. సో ఇవి రెండు కూడా చూసుకొని ఇంక ఇక్కడ నుంచి మేము ఇంకా తాజ్ హోటలు, అలాగే పక్కన బీచ్, తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఆగేసేపు వర్షం అయితే ఆగింది. మళ్ళీ మేము కార్ ఎక్కగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ విధంగా ఇక్కడ ఎదురుగా మనకి ఏది కనపడుతోంది కదా, అది అయితే మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. అట్లా వైట్గా పొడుగ్గా కనపడుతోంది కదా మీకు, దాన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇదైతే లైబ్రరీ అండి, బాంబేలోని లైబ్రరీ. మాకు క్యాబ్ డ్రైవర్ కూడాను లక్కీగా మన తెలుగు వాళ్ళు అయితే దొరికారండి. వాళ్ళు కర్నూలు వాళ్ళంటే వాళ్ళు ఆల్రెడీ మనకి ఇక్కడ బాంబేకి వచ్చేసి 20 years అయిపోయిందన్నారు, 20 to 25 years. ఇది ఉంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అక్కడ కనపడుతుంది కదా మీకు వైట్గా పెద్ద బిల్డింగు. ఇక లైబ్రరీ చాలా బాగా చూపించారండి మనకి క్యాబ్ డ్రైవర్. ఇంక ఇక్కడైతే మేము తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది, నిజంగా చూడాల్సింది ప్లేసు. ఇంకా ఇక్కడైతే కొంచెము కన్స్ట్రక్షన్లో ఏదో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి మనకి గేట్వే ఆఫ్ ఇండియా, కొంచెం ఏదో చేస్తూ ఉన్నారు. సో అయినా కూడా బాగుంది. ఇదిగోండి ఇక్కడ తాజ్ హోటల్, ఈ పక్కనే గేట్వే ఆఫ్ ఇండియా, మనకి ఆ పక్కనే మధ్యలో బీచ్ అయితే ఉన్నది. వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే మేము కొంతసేపు అయితే స్పెండ్ చేసి ఫొటోస్, ఆ వీడియోస్ అవి తీసుకున్నాము. చాలా బాగుంది వ్యూ అయితే మటుకు. బీచ్ పక్కనే ఈ తాజ్ హోటలు, ఆ గేట్వే ఆఫ్ ఇండియా, ఈ మూడింటిని మనము ఒకేసారి అట్లా ఒక చూడటం అనేది ఒక బాగుంది. ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇంకా తర్వాత ఇక్కడే మనకి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్లేస్ అంటే పర్టికులర్గా ఏం ఆపలేదండి. ఇక్కడే మనకి పక్కన చూస్తే శాండ్విచ్, వడాపావు ఫేమస్ కదా, అవి అయితే చాలా బాగున్నాయండి. మనకి కొంచెం ముందుకు వెళ్తే ఒక స్ట్రీట్ ఫుడ్ లాగా అక్కడ. సో అక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా మనకి మహారాష్ట్ర ఫుడ్ అయితే ఉంటుంది కదా, టేస్ట్ అయితే మనకి చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము ఈ విధంగా రౌండ్గా ఒక వ్యూ అయితే తీసుకున్నాము. తాజ్ హోటల్, బీచ్ ప్లస్ గేట్వే ఆఫ్ ఇండియా కవర్ అయ్యేలాగా ఒకే ఫ్రేమ్లో ఆ విధంగా వీడియో అయితే తీసుకొని ఇంక ఇక్కడ నుంచి చెప్పాను కదా కొంచెం ముందుకెళ్తే మనకి
ఈ శాండ్విచ్, తర్వాత వడాపావు, పావు బాజీ సమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడైతే నేనైతే వీడియో తీయలేదు. ఇక్కడేనండి అందరు చూడండి ఫుడ్ చాలామంది తింటూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ తినేసేసి క్యాబ్ డ్రైవరు ఒక పక్కన అయితే పార్కింగ్ చేసుకుంటా అన్నాడు. ఇంకొకటి క్యాబ్కి ఏమైందంటే మనకి 2300 అని చెప్పాను కదా, మళ్ళీ పార్కింగ్ ఎక్కడైతే పార్కింగ్ ఫీజు అయితే ఆ పార్కింగ్ ఫీజు అయితే మనం ఎక్స్ట్రా కట్టుకోవాలండి. వాటికి ఏమి ఎక్కువ అయితే పట్టలేదు మాకు. అంటే ఆపిన చోట పార్కింగ్ ఒక 50 రూపీస్ అట్లాగా. ఇక్కడైతే క్యాబ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చేసారండి. సో ఇంక ఇక్కడైతే క్యాబ్ ఎక్కేసి ఇంకా నెక్స్ట్ అయితే మేము అదే ఆర్ట్ గ్యాలరీకి అయితే వెళ్ళామండి. చూపిస్తాను. అక్కడ మ్యూజియం లాగా ఇది జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ. ఇక ఇవి లోపల కొన్ని ప్లేసెస్ అయితే చూసుకున్నామండి. లోపలైతే వీడియోస్ అనేది వాళ్ళు తినేలేదు. సో అందుకని వీడియోస్ ఎటువంటివి కవర్ చేయలేదు. ఇంకా అక్కడైతే కొంచెంసేపు ఆ ఆర్ట్ గ్యాలరీలో వస్తువులు అవన్నీ చూసుకొని ఇంక ఇక్కడ నుంచి మేము శివాజీ వస్తు సంగ్రహాలయ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడంటే శివాజీ గారిది మ్యూజియం ఉందన్నమాట, వస్తువు సంగ్రహాలయ. అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడాను చూసుకొని మా బాబుకి అవన్నీ చాలా ఇంట్రెస్ట్. సో అక్కడైతే అక్కడ శివాజీ గారిది వస్తు సంగ్రహాలయ అది చూసుకున్నాము. ఇక్కడ కూడా లోపల మనకి ఎటువంటి వీడియోస్ తీనండి. మనకి బయట నుంచి అయితే ఎటువంటి టికెట్ లేదు. బయట వ్యూ చూసుకునేదానికి లోపల మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉంటుంది. కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని చూడండి ఇక్కడంతా కొంచెం లాన్ లాగా వ్యూ ఫొటోస్కి అంతా కూడాను తీసుకుంటున్నారు. తర్వాత మనకి అటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి మనకైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళామండి. అక్కడ మ్యూజియం ఉంటుంది, వస్తు సంగ్రహాలయ. ఇంకా అక్కడి నుంచి చూసుకున్నామండి. ఇక అక్కడి నుంచి మనము కొంచెం సేపు ఇక్కడైతే కొంచెం టైమే పడుతుందండి తిరిగి అన్నీ చూసేదానికి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడాను ఇంకా చాలా ఇంట్రెస్ట్గా అవన్నీ కూడాను చూస్తారు కదండి. సో ఇక ఇక్కడ శివాజీ వస్తు సంగ్రహాలయ చూసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మేము దారిలోనే మనకి రాజాబాయి టవర్, క్లాక్ టవర్ అయితే ఉంటుందండి. రాజాబాయి క్లాక్ టవరు. సో అది కూడా అది ఏముందంటే మనకి బయట నుంచే చూసుకునేదన్నమాట. అక్కడ దగ్గరికి వెళ్ళేది ఏమి ఉండదు. మనకి రోడ్డుకి ఈ వైపు ఉంటుందన్నమాట. మనము రోడ్డు క్రాస్ చేసినా కూడా అక్కడంతా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో రాజాబాయి క్లాక్ టవర్ మనకి దారిలోనే వస్తుంది. ఇక అక్కడ కొంచెం సేపు తీసుకొని ఇదిగోండి ఇదేనండి రాజాబాయి క్లాక్ టవర్. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ కొంచెం సేపు షూట్ చేసుకున్నాము. ఇంకా అదండి ఇక్కడ మనము శివాజీ వస్తు సంగ్రహాలయ, జహాంగీర్ ఆర్ట్ గ్యాలరీ, తర్వాత రాజాబాయి క్లాక్ టవరు ఇంక ఇవన్నీ చూసుకున్నామండి. ఇంకోండి ఈ విధంగా చూసుకొని ఇది మనకి ఇక్కడ కంటే కూడాను కొంచెం ముందుకు వెళ్తే గ్రౌండ్ అనేది ఉందండి. ఆ గ్రౌండ్ నుంచి కూడా ఈ వ్యూ చాలా బాగా కనపడుతుంది అనమాట. రాజాబాయి క్లాక్ టవర్. ఇక్కడ లోపలికైతే ఏమీ అలౌ లేదండి. చూస్తున్నారు కదా ఇదంతా కూడాను. సో క్యాబ్ డ్రైవర్ అయితే ఇక్కడ పక్కన అయితే క్యాబ్ అయితే ఆపేసుకొని మేమైతే ఇంక ఇక్కడ కొంచెం స్పెండ్ చేసాము. సో ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాం. అది చెప్పారు కదా ఇక్కడ గ్రౌండ్ నుంచి కొంచెం వ్యూ అయితే కనపడుతుంది అనేసి ఇంకా ఇక్కడైతే చూసుకున్నామండి. ఇంకా తర్వాత నెక్స్ట్ మెరైన్ డ్రైవ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇదిగోండి ఇదే మెరైన్ డ్రైవ్. మనకి ఇక్కడ రోడ్డు పక్కనే బీచ్ లాగండి. చాలా బాగుంది కదా అసలు. తర్వాత చూడండి అక్కడంతా కూడా బీచ్ బ్యాక్ సైడ్ మనకి బాంబే వ్యూ అంతా కూడా కనపడుతుంది. మెరైన్ డ్రైవ్. ఇక్కడ లోపల క్రాబ్స్ కూడా ఉన్నాయండి. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటిని అన్నిటిని చూస్తూ. ఇంకా మనకి బీచ్ పక్కనే ఈ రోడ్డు, తర్వాత చూడండి బీచ్ వెనక మనకి బాంబే సిటీ వ్యూ అంతా కూడా కనపడుతుంది. సో ఇక్కడ ఈ మెరైన్ డ్రైవ్ దగ్గర అయితే కొంచెం సేపు అయితే స్పెండ్ చేసామండి. ఇంక ఇక్కడ నుంచి మనము కోస్టల్ రోడ్డు ద్వారా అయితే వెళ్తూ ఉన్నామండి. కోస్టల్ రోడ్డు ఈ మధ్య మనకి ఓపెన్ చేస్తున్నారు కదా, మనకి సముద్రపు కింద అయితే రోడ్డు వేశారండి. ఫస్ట్ టైం మన ఇండియాలో, మన బాంబేలో అయితే సముద్రం కింద రోడ్డు అయితే వేయటము చాలా బాగా అనిపించింది. అసలు ఎలా వేశారా అనిపించిందండి. అసలు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సముద్రము కింద రోడ్డు అదంతా స్ట్రెచ్ వచ్చేసరికి మనకి 4 కిలోమీటర్స్ అంతా ఉందండి స్ట్రెచ్. అది కోస్టల్ రోడ్ అనేది. మీకు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము, చూపిస్తాను. క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో. ఇంకో చూడండి ఇక్కడ మనము కోస్టల్ రోడ్ అంటే మనకి సముద్రము లోపల మనం నీటి కింద అయితే రోడ్డు అయితే వేశారు కదా, దాని కింద అయితే మనం ఇప్పుడు వెళ్తూ ఉంటాము. చూపిస్తాను. అది టోటల్గా 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా మనము కోస్టల్ రోడ్డు ద్వారా మనము నెక్స్ట్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇదేనండి మనకి ఇక్కడ సముద్రము కింద అయితే ఇప్పుడు ఇక్కడ చూడి వెళ్తూ ఉన్నాం కదా, మనకి డౌన్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ స్ట్రెచ్ అంతా కూడాను మనకి 4 కిలోమీటర్స్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా ఇదంతా కూడాను కోస్టల్ రోడ్ అండి. మనకి సముద్రం కింద ఇదిగోండి ఇదంతా కూడా ఇప్పుడు అయితే మనం ఎగ్జాక్ట్గా సముద్రం కింద వెళ్తూ ఉన్నామండి. సముద్రం కింద భాగంలో ఇదంతా రోడ్ అనమాట.
చూస్తున్నారు కదా, అంతా కూడాను 4 కిలోమీటర్స్ అయితే ఉంది. అసలు ఎలా వేశారో అనేది మాకైతే వెళ్తూ ఉన్నప్పుడైతే ఆశ్చర్యం వేసిందండి. సముద్రం కింద ఇలాంటి రోడ్డు అనేది అసలు నిజంగా చాలా గ్రేట్ అండి. మన వాళ్ళు ఇక్కడ ఈ విధంగా ఈ రోడ్డు వేయటం అనేది. అది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన సముద్రం కింద నుంచి మళ్ళీ మనము బయటకు వచ్చేటప్పుడు మనము కింద నుంచి పైకి ఎక్కిన ఒక ఫీలింగ్ కూడా వస్తుందండి. ఇదంతా కూడాను కోస్టల్ రోడ్డు. ఈ మధ్యనే మనకి రీసెంట్గా అయితే దీన్ని ఓపెన్ చేశారండి. సో ఇదంతా కూడా మనం సముద్రం కింద వెళ్తూ ఉన్నామండి. యాక్చువల్గా చెప్పాలంటే సముద్రం కింద భాగంలో ఇదంతా కూడా. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కోస్టల్ రోడ్ నుంచి ఇకైతే మనము బయటకు వచ్చేసాము. ఇంకా మహాలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్ అండి. బాంబేలో మనకి సిద్ధి వినాయక టెంపుల్, అలానే మహాలక్ష్మి టెంపుల్ అనేది ఫేమస్. ఇక్కడైతే మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇంకా క్యాబ్ డ్రైవర్ ఒక పక్కనైతే పార్కింగ్ అయితే చేసుకుంటారండి. మనల్ని అయితే వెళ్ళి సేమ్ ప్లేస్కి రమ్మని చెప్పారు. సో అందుకని మేమైతే ఇక్కడ దర్శనానికి వెళ్ళాం. ఇక్కడైతే మనకి దర్శనం ఈజీగానే అయిపోతుందండి. కానీ సిద్ధి వినాయక టెంపుల్లో మాత్రం మనకి చాలా టైమే పడుతుందండి. ఇక్కడ మనకి అమ్మవారు అయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విగ్రహాలు అయితే ఉంటాయండి. లోపల చాలా ఫేమస్. మీరు బాంబేకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ అమ్మవారి టెంపుల్ని అయితే దర్శించుకోండి. మనకి లోపల అయితే చెప్పాను కదా, 3 అమ్మవార్లు అయితే ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇక్కడ మనకి దర్శనం అయితే తొందరగానే అయిపోతుందండి. సో ఇక్కడ నుంచి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక లోపలైతే అమ్మవారిని వీడియోస్ అయితే తీయలేదండి. మనం ఇంకా మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా మనకి ఇక్కడ కొంచెం దగ్గరలో వెళ్తే మనకి అంబానీ హౌస్ అయితే కనపడుతుంది. సో అక్కడ బయట నుంచే ఊరికే మా బాబుకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సో అక్కడి నుంచి ఇదిగోండి ఎదురుగా మనకి కనపడుతుంది కదా, ఒక కొంచెం బ్లాక్ గ్రే కలర్లో, అదైతే అంబానీ హౌస్ అనమాట. సో బయట నుంచి ఇంకా అంబానీ హౌస్ అవి చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇదిగోండి ఇక్కడ అంబానీ హౌస్ని మీకు కొంచెం చూస్తున్నారు కదా, అక్కడ మనకి వైట్ దాని పక్కన ఒక గ్రే కలర్లో ఉంది కదా, అదేనండి మన అంబానీ గారి హౌస్. ఇంకా ఇది చూస్తున్నా, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంది చూసారా, అది మన అంబానీ గారి హౌస్ అండి. ఇక్కడ నుంచి మనము అంబానీ గారి హౌస్ కొన్ని ఇంకా ఏవో ఇల్లులు అయితే చూపించారండి. తర్వాత ఇక్కడ నుంచి మనమైతే ఇంకా మెయిన్గా సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర అయితే కొంచెం చాలా టైమే పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ లోపల మనకి 2 రకాలుగా ఉంటుందండి. స్వామిని దూరం నుంచి చూసేదానికి కొంచెం దర్శనం తొందరగానే అయిపోతుంది. చాలా దగ్గరగా వెళ్ళాలి అంటే మాత్రం మనకు ఒక 2-3 అవర్స్ టైం అయితే పడుతుందండి సిద్ధి వినాయక టెంపుల్లో. ఇంకొకటి లోపలికి వెళ్ళేదానికి కూడాను చాలా క్యూఏ ఉందండి అసలు. అంటే మేము వెళ్ళింది సాటర్డే అయినా కూడాను ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ కదండి మనకి బాంబేలో సిద్ధి వినాయక టెంపుల్. ఇదిగోండి ఇక్కడ మన గోపురం కనపడుతుంది కదా, ఇదే సిద్ధి వినాయక టెంపుల్. ఇక్కడైతే లోపలికి వచ్చాం, చూస్తున్నారు కదా క్రౌడ్. ఇక్కడ ఎవరో బయట వ్యక్తి మేము ఇక్కడ దాకా తీసుకెళ్తామని, సరే అతనికైతే ఒక 100 రూపీస్ అయితే ఇచ్చాము. లోపల దాకా అయితే తీసుకెళ్ళాడు కొంచెం హాఫ్. ఎందుకంటే ఇక్కడ చూడండి క్యూ అంతా ఉంది కదా. సో అతని ఇన్ఫ్లుయెన్స్ తోటి మనకి కొంచెం లోపల దాకా వదిలేశారు. కానీ లోపలికి వెళ్తే ఇంకా చాలా టైమే పడుతుందండి. చెప్పాను కదా, మనకి కొంచెం దూరం నుంచి వినాయకుడిని దర్శనం చేసుకుంటే ఏమంటే కొంచెం పర్లేదు, తొందరగా అయిపోతుంది. దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి 3 అవర్స్ టైం అయితే పట్టుతుందండి ఆ టైంలో. సో ఇంకైతే మేము వెయిట్ చేసి, మాకు చాలా టైం అయితే ఉంది కదా. సో ఎయిర్పోర్ట్కి మేము ఆల్మోస్ట్ ఒక 6 o'clock వెళ్ళినా పర్వాలేదు, 6:30కి. సో అందుకనేసి ఎక్కడైతే వెయిట్ చేసి స్వామి దర్శనం అయితే చేసుకున్నామండి. నెక్స్ట్ వ్లాగ్లో మేము ఏమేమి చూసామో మళ్ళీ చూపిస్తాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.